తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. మానవత్వం వర్సెస్ మోసం ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కసారి ఎవరికైనా కష్టం వచ్చిందంటే అమ్మో మనం కానీ హెల్ప్ చేస్తే ఎలాంటి కష్టాల్లో ఇరుక్కోవాలో మనకి ఎందుకులే దేవుడా, మన పని ఏదో మనం చూసుకుంటే బాగున్ను అనే వింత వింత సంఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇంత మానవత్వంతో హెల్ప్ చేద్దామని ముందుకు వచ్చిన కొంతమంది కేటుగాళ్ళు మాత్రం మానవత్వాన్ని కూడా మర్చిపోయి ఏ విధంగా మోసం చేసి మనం క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలతో ఉన్నారనే చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఒంగోలు జిల్లాలో జరిగిన ఒక వింత సంఘటన. ఒంగోలు జిల్లా హైవే పైన బస్ వెళ్తుంది. ఎవరైతే బస్సు ఎక్కడానికి ప్రయాణికుడు గోపి అనే యువకుడు బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కిన తర్వాత టికెట్ కొనేందుకు డబ్బులు లేవన్నమాట. డబ్బులు లేకపోతే సరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేశాడు, సార్ నేను మీకు ఫోన్ పే చేస్తాను, డబ్బులు ఇస్తారా అనేసి అని. మళ్ళీ ఇంకా మాయ మాటలు చెప్పి, సార్ అలా కాదు వేరే వాళ్ళకి ఫోన్ పే చెయ్యండి సార్ అనేసి ఆయన మాయ పెట్టి ఒక 200 ఇచ్చాడు. నాకు ఫోన్ పే చేయండి, నేను స్కానర్ పెట్టుకుంటాను అనేసి అని. సరే పాపం ఆయన ఎవరైనా సరే సహాయం పడితే టక్మని మనం చేస్తాం. అంటే వాళ్ళు మోసం చేస్తారన్న ఆలోచన కూడా లేకుండా పిన్ నెంబర్ కూడా వాళ్ళ ముందే కొట్టేసి వాళ్ళకి సహాయాన్ని అందించాం కదా అనేసి అని అనుకుంటాం. ఏముంది, మన చేతికి డబ్బులు వస్తున్నాయి కదా, ఇచ్చేసారు కదా, ఓన్లీ ట్రాన్సాక్షన్ కదా, అటు ఇటు అవుతుంది అనేసి అని. సో తెలివిగా పిన్ నెంబర్ని వెంటనే గుర్తుపెట్టుకున్నాడు గోపి. గుర్తు పెట్టుకొని వెంటనే గోపి యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి, సార్ అర్జెంటుగా ఇంటికి కాల్ చేసుకోవాలి, ఒక మ్యాటర్ చెప్పాలి అనేసి అని కాల్ చేసుకుంటున్నట్టే నటించి ఇలా మాట్లాడుతూ ఆయన ఫోన్ పేని ఓపెన్ చేసి తను వేరే అకౌంట్లోకి ఆయన దగ్గర ఉన్న క్యాష్ అంతా కూడా దాదాపు 90,000 రూపీస్ క్యాష్ ని వేరే వాళ్ళ అకౌంట్ లో పెట్టేశాడు. ఎందుకంటే అంతకు ముందు దీనికి ఫోన్ పే చేయడానికి 200 ఇచ్చాడు కదా, ఫోన్ పే చేయడానికి పిన్ నెంబర్ తిని కళ్ళ ముందే, గోపి కళ్ళ ముందే ఆయన కూడా టైప్ చేసి గుర్తు పెట్టుకొని 90,000 క్యాష్ ఫోన్ పే చేసేసి వెంటనే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి, సార్ థ్యాంక్ యూ సార్ అనేసి అని ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత ఒక 2 నిమిషం ఏంటి ఫోన్ స్విచ్ అయ్యింది అనేసి అని ఇలా చూసుకొని ఎందుకైనా మంచిది అని ఒకసారి ఫోన్ పే చెక్ చేసుకుంటే అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయింది. అయ్యో నేను నిన్ను నమ్మి నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఇలా మోసం చేస్తావా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని షర్ట్ పట్టుకొని నిలదీస్తే తోటి ప్రయాణికులు కూడా, ఏం బాబు అది అసలు మంచి పద్ధతేనా, నువ్వు అడిగావు కాబట్టే కదా డబ్బులు ఫోన్ పే చేశారు, అంత చాకచక్యంగా పిన్ నెంబర్ని గుర్తుంచుకొని మళ్ళీ ఫోన్ అవసరమని తీసుకొని 2 సార్లు నీకు ఆయన సహాయం చేశారు, నువ్వు చేసేది ఇదా అని అంత గుమ్మగూడేసరికి వాళ్ళ నుండి తప్పించుకోబోయి, ఎందుకంటే మోసం చేశాడు కదా, తప్పించుకోబోయి రోడ్డు మీదకి కిటికీలో ఉండి దూకేశాడు. వెంటనే చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స కొన్ని రోజులు అందించిన తర్వాత, అంటే 2 డేస్ బ్యాక్ అందించిన తర్వాత మరణించాడు. సో ఈ స్టోరీ విన్న తర్వాత అసలు నీతి ఏంటి? ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఆలోచించాల్సి వస్తుందా లేదా? సో నిజంగా హెల్ప్ కోరే వారికి కూడా ఇంకా హెల్ప్ చేయలేమేమో ఇలాంటి సంఘటనలు చూస్తుంటే. ఒక్కొక్కసారి కేటుగాళ్ళ ముందు ఎవరైనా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఎవరి ముందైనా సరే మన సీక్రెట్ పిన్ మాత్రం వాళ్ళ ముందు మనం టైప్ చేయకూడదు అనేది అర్థమైంది. అదేవిధంగా ఎవరైనా తెలియని వ్యక్తి, అంటే మన వీధిలో పర్సనా లేదంటే మన ఫ్యామిలీ పర్సనా ఎవరో తెలిసిన వాళ్ళకైతే హెల్ప్ చేయడానికి ఒక అడుగు ముందుకు వేయొచ్చేమో, కానీ తెలియని వాళ్ళకి మాత్రం హెల్ప్ చేస్తే అనవసరంగా చిక్కుల్లో ఎదుర్కొంటామని ఈ సంఘటన చూసిన తర్వాత తెలిసింది. కేవలం ఆ విషయంలోనే కాదు, చాలా మంది కేటుగాళ్ళు ఎవరైనా హెల్త్ ప్రాబ్లం అని అన్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకోవడానికి వెనక ఆడటం లేదు. ఇలాంటి కేటుగాళ్ళు వాళ్ళలో పడకుండా మీరు కూడా జాగ్రత్త పడాలని అయితే కోరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకిషోర్, పద్మ, ఐ డ్రీమ్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు